నమో శ్రీ వెంకటేశాయ. పరమాత్మ పూజ కోసం అనేకమైనటువంటి పుష్పాలను మనం వినియోగిస్తూ ఉంటాం. రకరకాల పుష్పాలు ఎక్కడ నుండో ఏరి కోరి కొని కూడా తీసుకుని వచ్చి పరమాత్మ కోసం, పరమాత్మ సంతృప్తి కోసం, పరమాత్మను అర్చించుకునే విభాగంలో ఈ పుష్పాలు ప్రాధాన్యత వహించాయి కాబట్టి అనేక రకమైనటువంటి పుష్పాలను మనం పరమాత్మకు సమర్పించుకుంటూ ఉంటాం. సర్వేశ్వరుడైన వెంకటేశ్వరుడికి ఇష్టమైనటువంటి తులసి, మారేడు, మాచిపత్రి, మరువం, దవనం, బిల్వం, ఈ బిల్వ పుష్పాలను స్వామివారికి విశేషించి ధనుర్మాసంలో నెల రోజులు ఈ బిల్వంతోనే స్వామివారిని అర్చిస్తాం. మిగతా రోజుల్లో తులసితోనే అర్చిస్తాం. తులసి పరమ పవిత్రమైనటువంటిది. స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటిది ఈ తులసి. ఈ తులసితో ప్రతిరోజు ప్రతి వైష్ణవులు పూజ చేస్తూనే ఉంటారు. వైష్ణవులు అంటే ఎవరు అనే ఒక ప్రశ్న మీకు కలుగుతూ ఉంటుంది. విష్ణువుని ఎవరైతే ఆరాధన చేస్తారో వారందరూ వైష్ణవులే. విష్ణువును తమ హృదయాలలో ఎవరైతే నిలుపుకుంటారో వారందరూ వైష్ణవులే. నిత్యము వారు కనీసం ఒక్క తులసిదళమైన స్వామివారి పాదాల ముందు సమర్పించి నమస్కరించుకొని వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ స్వామివారికి పుష్పాలను అర్చించే క్రమంలో ఎటువంటి పుష్పాలను సమర్పించాలి అంటే స్వచ్ఛమైనటువంటి పుష్పాలను సమర్పించాలి. ఏదైనా కూడా ఏదో అక్కడ నేలపడి నల్లగా ఉండి మకిలి పట్టి కొనేటప్పుడు కూడా వాళ్ళు ఏ పువ్వు ఇస్తే అది తీసుకొని వచ్చి స్వామివారి పాదాల దగ్గర అలాగే మనం దేవాలయంలో కానీ గృహంలో కానీ మనం పెట్టకూడదు. పుష్పాలు చూసుకోవాలి, అవి తాజాగా ఉన్నాయా, పూజకు ఉపయోగించగలిగేటట్టు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా చూసుకుని అప్పుడు స్వామివారికి ఉపయోగించాలి. ఏ మాత్రము పనికిరాని పుష్పాలైతే స్వామివారి పూజకు అవి ఉపయోగం కాదు, పూజార్హమైనటువంటివి కాదు. ఆ విషయాన్ని మాత్రం గమనించాల్సి ఉంది. స్వామివారికి ఉపయోగించకూడదు అనుకున్న పుష్పాలలో విష్ణువుకి గన్నేరు పుష్పంతో పూజ చేయకూడదు అని చెప్తారు. నిజం చెప్పాలంటే గన్నేరు అనేటటువంటిది కొంత గన్నేరు ఆకులు కానీ గన్నేరు పప్పు కానీ విషప్రాయమైనటువంటిది కాబట్టి ఆ పుష్పాన్ని అసలు మనం పూజకు వినియోగించకపోతేనే మంచిది. ఎందుకు ఇప్పుడు దానిలో విషం ఉంది అని తెలిసేటప్పుడు ఏ కోణం నుండైనా కొంచెం ఏదో కోసేటప్పుడైనా తగులుతుంది అనుకునేటప్పుడు మళ్ళీ ఆ పుష్పాలను మనం వాడకపోతే మంచిది కదా. ఆ విధంగా కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఈ వీధుల్లో మనకి ఈ గన్నేరు చెట్లు నాటుతూనే ఉంటారు, ఇళ్లల్లో కూడా ఉంటాయి. చాలా ప్రాంతాలలో ఈ ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు ఇటువంటి విరివిగా పూస్తూ ఉంటాయి, అవి ఉపయోగిస్తూ ఉంటారు. ఇటువంటి అవస్థ ఉన్నది కాబట్టి ఆ గన్నేరు పుష్పాన్ని వాడకపోతే మంచిదని నేను అనుకుంటాను. మిగతా పుష్పాలు స్వామివారికి అత్యంత ప్రీతిగా పాత్రమైనటువంటివి, ఇష్టమైనటువంటివి ఏమిటంటే సుగంధభరితమైన పుష్పాలు. సంపంగే, మల్లె, జాజి, మరువం, దవనం ఇటువంటి పుష్పాలన్నీ కూడా స్వామివారికి చాలా ప్రీతికరమైనవే. సువాసనాభరితమైన పుష్పాలతో స్వామివారిని అర్చించితే స్వామి మనసు సంతృష్టి పడుతుంది. మనం ఏ పుష్పం ఇచ్చినా పరమాత్మ స్వీకరిస్తాడు. కానీ అంతటి చక్కటి పుష్పాలను ఇచ్చామనేటటువంటి ఆనందం మనకు కూడా కలుగుతుంది. కాబట్టి ఏరికోరి అటువంటి పుష్పాలను తీసుకొని వచ్చి స్వామి పాదాల ముందు వెయ్యాలి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అహింస అనేటటువంటిది ప్రథమ పుష్పంగా స్వీకరించి స్వామివారి పాదాల మీద వెయ్యాలి. ఎవరైతే అహింసాయుతులు అవుతారో, ఎవరిని నిందించకుండా బాధ పెట్టకుండా ఉంటారో అటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి పుష్పాలను పరమాత్మ ఆనందంగా స్వీకరిస్తాడు. ఈ విధంగా పరమాత్మ కోసం పుష్పాలన్నీ కూడా ఏరి కోరి తీసుకొని వచ్చి సమర్పించడం, అవి భక్తితో సమర్పించాలి. భక్తి అనేటటువంటి ప్రధానమైనటువంటిది ఒకటి ఉంటే దానితో పూజిస్తేనే పరమాత్మ దానిని స్వీకరిస్తాడు. భక్తి లేకుండా ఉండి మనం బుట్టలతో పుష్పాలను తీసుకొని వచ్చి గొప్పగా నేను ఇన్ని పుష్పాలను తీసుకొని వచ్చాను, ఇన్ని బుట్టల పువ్వులు నేను స్వామివారికి సమర్పిస్తున్నాను అని అందరికీ చెప్పి మనం స్వామివారికి సమర్పించడంలో అర్థమే లేదు. ఈ పుష్పాలను మనం సమర్పించామంటే గృహ పూజలు చేసేటప్పుడు మనకు తెలిస్తే చాలు, పరమాత్మకు తెలిస్తే చాలు. మన పక్కింటి వాళ్ళకి, మన ఎదురింటి వాళ్ళకి, వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ విశేషంగా వాళ్ళు కూడా పూజ చేసుకొని పరమాత్మను పూజించి తరిస్తారు అనుకుంటే అప్పుడు మనం చెప్పినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ మనం గొప్పల కోసం అయితే చెప్పనవసరం ఏమీ లేదు. కాకపోతే విశేషంగా దేవాలయాల్లో ఉండేటప్పుడు పుష్పయాగం అనేటటువంటి చేస్తూ ఉంటారు. రకరకాల పుష్పాలతో స్వామివారికి అర్చించి వాళ్ళు ఆనందపడటమే కాకుండా పరమాత్మ కృపకు కూడా అందరూ పాత్రలు అవుతూ ఉంటారు. అటువంటి సందర్భాలు వేరుగా ఉంటాయి. ఇంటిలో అయితే మాత్రం మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలను సమర్పించి మనం సంతృష్టి చెందొచ్చు, పరమాత్మ కృపకు కూడా పాత్రలు అవ్వచ్చు. ఏమంటారు మరి? మీరు అందరూ కూడా మంచి పుష్పాలను తీసుకొని వచ్చి, స్వచ్ఛమైనటువంటి పుష్పాలను తీసుకొని వచ్చి పరమాత్మకు సమర్పించి సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైనటువంటి భక్తి పూరితమైనటువంటి భక్తి మార్గం వైపు మళ్ళేటటువంటి విషయాలు తెలుసుకోవడం గురించి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందంటాను.
సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.